శ్రీమాత్రే నమః. దేవీ నవరాత్రులలో మొదటి రోజైన శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు పూజలను అందుకుంటోంది కదా. మా గ్రామంలో ఈ నవరాత్రి వేడుకలు చాలా వైభవంగా జరుగుతాయండి. స్వామివారి అభిషేకం, అమ్మవారి కుంకుమార్చన, అష్టోత్తరం, వేద పఠనంతో, వేద మంత్రాలతో, నియమ నిష్టలతో మా గ్రామంలో చాలా వైభవంగా మేము ఈ నవరాత్రి వేడుకలను జరుపుకుంటున్నాం. ఆ అభిషేకాన్ని, మా గ్రామంలో జరిగే అభిషేక కార్యక్రమాలని మీకు చూపిస్తున్నాను. అలాగే బాలా త్రిపుర సుందరి దేవి గురించి నాకు తెలిసిన ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. బండాసురుడు అనే రాక్షసుని నాశనం చేయడానికి లలిత అమ్మవారు హృదయం నుంచి మనకి ఆ బాలా త్రిపుర సుందరి దేవిని పుట్టించారండి. బుద్ధి నుంచి శ్యామలాదేవిని, నేను అనే ప్రజ్ఞ నుంచి వారాహి అమ్మవారిని కూడా పుట్టించారు. ఈ బండాసురుడు యుద్ధం రెండవ రోజున తన 30 మంది కుమారులని పిలిచి శ్యామలాదేవిని, వారాహి అమ్మవారిని నాశనం చేసి, ఆ లలిత అమ్మవారిని నాశనం చేసి రమ్మని ఆ బండాసురుడు తన 30 మంది కుమార్తెలకు చెప్పి పంపించగా ఆ యుద్ధానికి వస్తున్నారని లలిత అమ్మవారు యుద్ధానికి సిద్ధమవుతూ ఉండగా 9 సంవత్సరముల వయసు గల ఉన్న బాలా త్రిపుర సుందరి దేవి యుద్ధానికి నేను వెళ్తానమ్మా అని ఆ అమ్మవారు యుద్ధానికి వెళ్ళి ఆ 30 మంది కుమారులను నరికి ఆ అమ్మవారిని అవతారానికి అర్థం ఆ బాలా త్రిపుర సుందరి దేవి ఆ 9 సంవత్సరాల వయసులో అలాంటి రాక్షసుల్ని సంహారం చేస్తూ ఉంటే లలిత అమ్మవారు పొంగిపోయి చూస్తూ ఉన్నారట. నేను విన్న కథనం ప్రకారం మనకి లలితా సహస్రనామంలో కూడా బండపుత్ర వదోజోక్త శక్తి సేనా సమాన్విత అని ఉంటుంది కదండి. లలితా సహస్రనామాలలో అది అర్థం దీనికే అయి ఉంటుందని అనుకుంటున్నాను. అలాంటి బాలా త్రిపుర సుందరి దేవి అవతారం ఎంతో అద్భుతం. అలాంటి అమ్మవారి అవతారాన్ని మనం మనస్ఫూర్తిగా అర్చించుకుని, ఆరాధించుకుని, పూజించుకోవడం వల్ల మనం, మన కుటుంబం, మన గ్రామం, మన జగత్తు అంతా చల్లగా ఉంటుందని, ఏ దుష్టశక్తులు ఉండవని మనస్ఫూర్తిగా కోరుకుందామండి అందరం కూడా. ఇంకా ఈ అవతారానికి ఈ ప్రసాదమే ఉంచాలి, ఇలాగే చేయాలి అని ప్రతి స్త్రీమూర్తి మనసులో కొన్ని చాలా అనుమానాలైనవి ఉంటాయి. మన స్తోమతకు తగ్గట్టు, మన కుటుంబ పరిస్థితికి తగ్గట్టు అందరి ఆర్థిక పరిస్థితి ఒకలా ఉండదు. అనుకూలం, ఆరోగ్యం అన్నీ వీలు చూసుకుని వడపప్పు, పానకమైనా సరే ఆ అమ్మవారికి మీకు ఏది తోస్తే అది, మీకున్న ఆర్థిక పరిస్థితి, మీకున్న ఆరోగ్య రీత్యా చూసుకుని మనసును ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ అమ్మవారికి అర్పించి దీపారాధన చేసుకుని మనకున్న వస్తువులతోటే మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని కొలుచుకుంటే మన కోరికలను తప్పకుండా తీరుస్తుంది అని. ఇలాగే చెయ్యాలి అని ఏమీ లేదండి. మీరు చెయ్యాలని మనసులో అనుకుంటే మళ్ళీ సంవత్సరమైనా ఆ అమ్మవారు మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది. భక్తి శ్రద్ధలు అనేది చాలా ముఖ్యమండి ఆ అమ్మవారికి. ఆ అమ్మవారి కడగంటి చూపు చాలు మనకు అనుగ్రహం పొందడానికి. ఏ నైవేద్యం అని కానీ ఇది ఉంది అది లేదని మనం బాధతో పూజను చేయడం కన్నా మనకున్న వస్తువులతో మనసు నిండా ఆ అమ్మవారిని నింపుకొని అర్చన, అభిషేకాలు, దీపం, ధూపం, నైవేద్యం ఇలా అన్నీ సమకూర్చుకుని మనకు వీలైనంతగా దీపారాధన చేసుకుని స్తోత్రాలతో, స్తోత్ర పఠనంతో, మీకు వచ్చిన నామాలతో స్తుతించి అమ్మవారిని ఆరాధించి మనస్ఫూర్తిగా పూజించుకుంటే చాలా వైభవంగా ఆ అమ్మవారి మనల్ని కరుణిస్తుందండి. నేను ఈరోజు బాలా త్రిపుర సుందర దేవిగా మా ఇంట్లో చేసుకున్న అమ్మవారి అలంకారం, నైవేద్యం, పూజ, అమ్మవారు ఎంతో ముచ్చటగా ఉన్నారు కదండి. మనస్ఫూర్తిగా పూజ అయిన తర్వాత నాకు చాలా ఆనందం అనిపించింది. ఇలా అమ్మవారి పూజ చేయడానికి నాకు శక్తిని ఇవ్వు తల్లి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈ 11 రోజులు అమ్మవారిని మనస్ఫూర్తిగా ఆరాధించుకుని
పూజించుకోవాలని కోరుకుంటున్నాను. మీరందరూ కూడా పూజను మనస్ఫూర్తిగా చేసుకోండి. నా ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. జ్యోతి భక్తి బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆ జగన్మాత ఆశీస్సులతో పాటు మీ అందరి ఆశీస్సులు నాపై ఉండాలని కోరుకుంటున్నానండి. రేపు 2వ రోజు కదా, అమ్మవారి అవతారం గాయత్రీదేవిగా ఉంటుంది. ఆ గాయత్రీదేవి ఆరాధన, పూజ, అలంకరణ, అమ్మవారి గాయత్రీదేవి అలంకరణ పూజ రేపు వీడియోలో చూద్దామండి. ఆ గాయత్రీదేవి అమ్మవారిని మనస్ఫూర్తిగా స్మరించుకుందాం. నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.